మేము గొప్పవాళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు సైతం కూడా ఇంకా మూల పాఠాల్లోనూ ఉన్నారు. క్రీస్తు నిత్యత్వ విషయములు అన్న సంగతి మనం దృఢంగా విశ్వాసంగా వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళు చేస్తున్న సువార్తను బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిపై మనం ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఉన్నవాడు కాదు లేదా నిత్యుడు కాదు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా బైబిల్లో బేసిక్ లెసన్ కూడా వాళ్ళకి తెలియనట్టే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో బేసిక్ లెసన్ కూడా తెలియదు వాళ్ళకి నన్ను అడిగితే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదు అనే ఒక బోధ సమాజంలోకి ఇప్పుడే కాదు, చాలా క్రితం వచ్చింది. అది కొత్త ఏం కాదు. అది బోధ విషయంలో సంఘం గట్టిగా నిలబడాలి. మనం ఈ బోధ విషయంలో సంఘం మనం నిలబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి లేదా నిత్యత్వానికి మరి ఆ బోధకి ఎటువంటి సంబంధం లేదు కనుక ఈ బోధ విషయంలో యేసుక్రీస్తు వారు నిత్యుడనే ఈ బోధ విషయంలో ఖచ్చితంగా సంఘం నిలబడాలి. దీని విషయంలో కూడా మనం పోరాడాలి. ఒకసారి చూద్దామండి. యూదా గారు రాసిన పత్రికలో ఒకటే పత్రిక ఉంటుంది. యోహాను గారు రాసిన 3వ పత్రిక పక్కన, ప్రకటన గ్రంథం పక్కన మధ్యలో ఉంటుంది. యూదా గారు రాసిన పత్రికలో ఒకసారి 2వ వచనాన్ని మనం చూస్తే ఒక చక్కని విషయాన్ని మనకు అక్కడ కనబడుతుంది. చూడండి. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును కాక. సార్ చూద్దాం. 3వ వచనం చదవండి. యూదా గారు రాసిన పత్రిక. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? యూదా గారు మాట్లాడుతున్నాడు. అంటే అబద్ధ బోధ క్రైస్తవులో ఉన్నది కాబట్టి ఆ అబద్ధ బోధ నుంచి మీరు బయటికి రావాలి, లేదా ఉన్నవారిని మీరు కాపాడాలి. కాపాడాలి అంటే మనకేం తెలిసి ఉండాలి? సంఘానికి నిజమైన బోధ ఏదో మనకు తెలియాలి, సత్య బోధ ఏదో మనకు తెలియాలి. ఒక రోగికి డాక్టర్ వైద్యం చేస్తున్నాడు అంటే ముందు డాక్టర్కి ఏం తెలిసి ఉండాలంటే వైద్యం తెలిసి ఉండాలి. ఎంబీబీఎస్ చదివి ఉండాలి, మరి ప్రాక్టీస్ పెట్టి ఉండాలి, అనేక కొన్ని ఆపరేషన్లు చేసి ఉండాలి, గవర్నమెంట్ ద్వారా మరి మంచి సర్టిఫికేట్ పట్టుకొని ఉండాలి. ఇతను మంచి డాక్టర్, ఇతని వల్ల ఏ ప్రమాదం ఉండదు జనానికని. ఆ తర్వాత ఇతను హాస్పిటల్ పెట్టడం, పేషెంట్లు లాంచ్ చేయటం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సంఘానికి బోధ అనేది తెలియకపోతే, సత్య బోధనే మనకు తెలియకపోతే మనం ప్రమాదంలో పడటమే కాదు, కానీ మన బోధ వింటున్న వాళ్ళు కూడా ప్రమాదంలోకి పడిపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ మనం ప్రమాదంలో పడటమే కాదు, కానీ మన బోధ వింటున్న వాళ్ళు కూడా ప్రమాదంలో పడిపోతారు. అందుకని మొదటి శతాబ్దంలో అపోస్తులు అందరూ కూడా బోధ విషయంలో గట్టికి స్టాండర్డ్గా నిలబడ్డారు. వాళ్ళు దేనిలో తగ్గాలో బైబిల్ చెప్పింది, దేనిలో ఓర్చుకోవాలో బైబిల్ చెప్పింది, దేని విషయంలో మనం సాత్వికంగా ఉండాలో బైబిల్ చెప్పింది, దేని విషయంలో మనం సర్దుకోవాలో బైబిల్ చెప్పింది. కానీ బోధ విషయంలోకి వచ్చేకే నో అగ్రిమెంటు, నో రాజీ అని చెబుతుంది బైబిల్. ఎందుకు రక్షణ గురించి నేను రాయాలనుకున్నాడు, కానీ రక్షణ గురించి రాసిన తర్వాత ఒకవేళ రక్షణ గురించి రాసి ఉంటే రక్షణలో ఉండేవాళ్ళు
మరలా తప్పిపోయే అవకాశం ఉంది. ఎందుకు? అబద్ధ బోధల మధ్య ఉంటారు కాబట్టి ఒక సత్యమైన బోధ విషయంలో మనం గట్టిగా నిలబడాలి అనే విషయాన్ని యూదా గారు మనకు పరిచయం చేస్తున్నాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను చెబుతాను. సత్యము అనగల ఎవరు గుర్తుకొస్తారు మనకి? ప్రభు అయిన యేసు. ఎక్కడ ఉందా మాట? యాహోను గారు రాసిన సువార్త తీయండి. యాహోను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాహోను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యాహోను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యాహోను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండును, ఆ వాక్యము దేవుడి వద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడు. 14వ వచనం కింద చదవండి. ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు అడుగుతున్నాను, వాక్యం అంటంతో మనకు ఎవరు గుర్తుకొస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవునా కాదా? ఇంకొంచెం మనం ఆలోచిస్తే యాహోను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాహోను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీ మధ్యకు పంపును. ఇప్పుడు సత్యవంతంతో ఎవరు గుర్తుకొస్తున్నారు మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు సత్యంగా. ఎవరు అతను? పరిశుద్ధాత్ముడు. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి మీరు ఒకసారి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా. ఇక్కడ సత్యవంతుడు ఎవరు గుర్తుకొస్తున్నాడు మనకి? సత్యం. మరి అక్కడ యాహోను గారు మాట్లాడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యం. మరలా పరిశుద్ధాత్ముడు సత్యం, మరలా తండ్రి అనే దేవుడు సత్యం. ఇప్పుడు అంటున్నాను, నేను యేసుక్రీస్తు వారినే తీసుకుంటా, మిగతా ఇద్దరు నేను తీసుకోను. వాక్యం నాకు అర్థమైందంటారా? వాక్యం నాకు అర్థమైందా? లేదు, యేసుక్రీస్తు వారే సత్యం, మిగతా వాళ్ళ సత్యం కాదని ప్రకటన చేస్తా ఉంటా. అది బోధ కరెక్ట్ అవుతుందంటారా? అంటే వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారు. ముగ్గురు ఏకమై ఉన్నారంటే ఆయన కాదు ఉద్దేశం. అంటే మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని వివరించట్లా సంఘానికి, మీరందరూ తెలుసు కాబట్టి. వాళ్ళ ఆలోచనలో కానీ, వాళ్ళ అభిప్రాయాల్లో కానీ, వాళ్ళ లక్షణాల్లో కానీ ముగ్గురు ఏకమై ఉన్నారు వాళ్ళు. కాబట్టి ముగ్గురు దేవుడిగా పిలువబడుతున్నారు, ముగ్గురు నిత్యుడిగా పిలువబడుతున్నారు, ముగ్గురు ఉన్నవారుగా పిలువబడుతున్నారు, ముగ్గురు సత్యమంతులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఉన్న ఈ వచనాన్ని, పరిశుద్ధాత్ముడు దేవుడికి ఉన్న ఈ వచనాన్ని, ఈ రెండు వచనాలు ఒక వచనానికి ఒక వచనాన్ని మామూలుగా ఏకీభవిస్తుంది అంటారా, విభేదిస్తుంది అంటారా? ఏకీభవిస్తుంది. మరి నువ్వెందుకు విభేదిస్తున్నావు? విభేదిస్తున్నావు? వారు ఏకీపించినప్పుడు, వాళ్ళు ఏకభావంతో ఉన్నప్పుడు, వాళ్ళు ఏక లక్షణాలతో ఉన్నప్పుడు, వాళ్ళ ఏక అభిప్రాయాలతో ఉన్నప్పుడు, వాళ్ళు ఏకమై ఉన్నప్పుడు, వారు నిత్యులై ఉన్నప్పుడు, వారు ఉన్నవారే ఉన్నప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే బైబిల్లో నీకు బేసిక్ అనేది అర్థం కాలేదని చెబుతుంది బైబిల్. ఏది? యేసుక్రీస్తు వారు ఉన్నవాడు నిత్యుడు కాదన్న వాళ్ళకి బైబిల్ బేసిక్ లేదని. అంటే బేసిక్ లెసన్ ఇది. ఒక మాట చెప్పాలి అంటే, ఈ మాట అంటుంది ఎవరయ్యా అంటే ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ బైబిల్ మీద గ్లిప్ లేదనుకోవచ్చు. పెద్దగా హోదాగా
సమాజంలో గొప్పగా పిలువబడుతున్న వాళ్ళు కూడా అంటున్న మాటలు ఇవన్నీ కూడా అదే దురదృష్టకరం. అదేందాక సహోదరుడు చెప్పిండు, నిత్యుడు. ఆ భావం నీకు తెలియాలంటే, యేసుక్రీస్తు వారు ఉన్నవాడని నీకు తెలియాలంటే తండ్రి బయలుపరచాలి. తండ్రి బయలుపరచాలి. తండ్రి భయపడితేనే నీకు అది తెలుస్తుంది. ఇది నీకు తెలియలేదంటే తండ్రి అనుమతిలో నువ్వు లేనట్టే. ఒక మాట చెప్పాలి అంటే తండ్రి అనుమతిలో నువ్వు లేనట్టే. దీని విషయంలో సంఘము జ్ఞానముతో మెలకువతో మనం ఉండాలి. దీని విషయంలో నిద్రలో లేపడిగినా కానీ సంఘం చెప్పాలి, యేసుక్రీస్తు వారు ఉన్నవాడా లేదా పుట్టినవాడంటే ఆల్రెడీ ఉన్నవాడే శరీరధారిగా భూమి మీద పుట్టినవాడు అనే విషయాన్ని సంఘం చెప్పాలి. ఎన్ని లేఖనాలు చూపించినా కానీ యేసుక్రీస్తు వారు నిత్యత్వం దగ్గరకు వచ్చి ఆ లేఖనాలు మొత్తం పక్క వెళ్ళిపోతాయి. దాని ప్రూఫ్ ఏంటిది అంటే అపోస్తుల బోధే. దానికి వారు ముగ్గురు కూడా ఉన్నవారు నిత్యులే ఉన్నవారిని పని నిమిత్తం వాళ్ళు సంకల్ప ప్రకారం వాళ్ళు తాను వారు ఒక్కొక్క పనిలో నిమగ్నం అయిపోయారు. వాళ్ళు ఇది మనల్ని రక్షించే దాంట్లో మనల్ని కాపాడే దాంట్లో మనల్ని పరలోకంలో చేర్చే విషయంలో వారు ముగ్గురు ఒక్కొక్క పాత్రలో వాళ్ళు ఒక్కొక్క పని నిమిత్తం నిమగ్నం అయిపోయారు. వాళ్ళు ఎంతగా నిమగ్నం అయిపోయారంటే ఒక మాట చెబుతారు ప్రభు యేసుక్రీస్తు వారు, ఇదిగో నా తండ్రి చిత్తముని నెరవేర్చడానికే నేను భూమి మీదకి వచ్చా. నిమగ్నం అయిపోయాడు అంటే ఆ పని నిమిత్తం ఆయన ఎంతగా ఉన్నాడు అంటే పూర్తిగా నిమగ్నం అయిపోయాడంటే నాదంటూ భూమి మీద ఏమి లేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చా పని నిమిత్తం. పరిశుద్ధాత్ముడు నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆధారకర్తను మీ మధ్యకు పంపుతాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు వేడుకుంటేనేనా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేది? వేడుకోకపోతే రాడా? లేదు తండ్రిని అడగాల పరిశుద్ధాత్ముడు గురించి భూమి మీదకి రామని ప్రభు చెబితే పరిశుద్ధాత్ముడు రాడా? లేదు పరిశుద్ధాత్ముడు సొంతగా వచ్చే అనుమతి ఉందా, అధికారం ఉందా లేదంటారు? ఆయనకి బేసిక్ ఆలోచన మన మైండ్లో ఉండాలి. ఉన్నా కానీ వాళ్ళు ఒక పని నిమిత్తం ఒక సంకల్ప ప్రకారం ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ పనుల నిమిత్తములో వాళ్ళు భూమి మీద వారు తాను తగ్గించుకొని బతికిన వాళ్ళు. వాళ్ళలో ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరొక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. మరలా చెప్పాలి అంటే తండ్రి అయిన దేవుడిని తండ్రి అనే పిలిచే హక్కు లేదు మనకు. ఒక మాట చెప్పాలంటే హక్కు లేదు. మన సృజింపబడిన వాళ్ళమైతే తండ్రి ఉన్నవాడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, ఆయనలో మన తండ్రి అని పిలుస్తున్నామంటే అలాంటి పిలుపుకి కూడా మనం నోచుకోలేని వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే కానీ మనపై ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప చూపించబట్టి ఉండబట్టి ఆయన తాను కూడా తగ్గించుకోని మనకు తండ్రిగా ఆయన మనకు ఉన్నాడనమాట. అంతే. మనం తగ్గితే ఆయన తండ్రి గారు పరలోక దేవుడు. ఆయనంతటా ఆయన తగ్గించుకోనడు. ఎందుకంటే ఆయనంతటా ఆయన తగ్గించుకొని మనల్ని కుమారులుగా స్వీకరించాడు ఆయన. అంటే బైబిల్ విభజన మనకు తెలియాలి, లేఖనాలు అర్థం చేసుకునే సారాంశం మనకు తెలియాలి, బైబిల్ చదివేటప్పుడు దాని భాషా ప్రాముఖ్యత తెలియాలి, మనకి కాలాల విభజన తెలియాలి, సందర్భాలు తెలియాలి, కొన్ని పదజాలాలు మనకి అర్థమ కాని మూల భాషల్లోకి వెళ్ళి కూడా మనం ఖచ్చితంగా పరిశోధించవలసిన అవసరత 100% మనకు ఉంది. కానీ ఈరోజు సేవకులు ఎలా అయిపోయారంటే, చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అందలేదని ఒక నక్కకు కానీ దాక్షాలు కానీ అందకపోతే ఎగిరి ప్రయత్నం చేసి అలుపొచ్చి అందకపోయేటప్పుడు అంటుంది అబ్బా పుల్లగా ఉండేలా అనేది. పుల్లగా ఉన్న దాక్షాల కోసం అప్పటి వరకు ఎందుకు ప్రయాసపడాలి? నువ్వు మొదట్లోనే ప్రయాసపడకుండా చూసి పక్క వెళ్ళిపోవచ్చుగా. ప్రయాసపడింది, కోసుకుందాం, తిందాము, బాగా టేస్ట్గా ఉంటాయి, బాగా రుచిగా ఉంటాయి ప్రయాసపడింది. కానీ అందకపోయేలాగా నక్కేం చేసింది, పోతూ ఇవి పుల్లగా ఉండేలా అనేది. అలా అయిపోయింది ఈరోజు సేవకులు చాలామంది.
లేఖనాల సారాంశం అర్థం కాక, లేఖనాల్లో భావం అర్థం కాక, లోతుల్లోకి పోక, అర్థము కాని మూల భాషల్లోకి పాక, వాళ్ళకి తెలిసిన దాన్నే పట్టుకొని ఎవరిని యేసుక్రీస్తు వారు పుట్టినవాడని, యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడని రకరకాల ఆలోచనలతో, రకరకాల భావాలతో లేఖనాల సారాంశం అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం కాకపోతే అర్థం చెప్పే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. దాంట్లో తప్పేముంది? అర్థం కాకపోతే, మనకు తెలియకపోతే చెప్పే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవటంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బైబిల్ దగ్గర అందరూ స్టూడెంటే, అందరు స్టూడెంటే. ధర్మశాస్త్ర పండితుడైన పౌలు గారు సైతం కూడా నేను గమాలీలు పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను అంటున్నాడు. అపోస్తలులందరూ కూడా ప్రభు దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు, ప్రభు దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో మొదటి శతాబ్దంలో తడబడుతూ, కొన్ని సందర్భాల్లో పడిపోతున్న సందర్భాల్లో కూడా మరలా వాళ్ళు నిలబడ్డారు. దేని ద్వారా? వాక్యము ద్వారా. అంటే సరిదిద్దుకోవటానికి, సరిచూసుకోవటానికి ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవులు మెలకువ కలిగి ఉండాలని చెబుతుంది బైబిల్. అందుకనే సంఘమైన మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నిత్యుడు అనే విషయంలో ఖచ్చితంగా దృఢమైన విశ్వాసంతో బలంగా నిలబడాలని బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. స్టేట్మెంట్, బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్. ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు వారు నిత్యత్వం ఉన్నవాడనే ఈ విషయాన్ని ఎందుకు ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదా అంటే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం కాడ చూద్దాం మనం. 5వ అధ్యాయం 11వ వచనం కాడ చూద్దాం మనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి. చూడండి, ఈ ఎబ్రీ గ్రంథకర్త తనతో పాటు ఉన్న అపోస్తులు కూడా కలుపుకుంటున్నాడు. తనతో పాటు ఉన్న అపోస్తులు అందరూ కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. మేము 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 చెప్పవలసినవి అని. అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు ఏమై ఉన్నారంట? మందులై ఉన్నారంట. మందులంటే అర్థం ఏంటి? వినటానికి ఇష్టం లేని వాళ్ళు, అంటే మందంగా ఉన్నారు, నిర్లక్ష్యం. అంతా మాకే తెలుసండి, నిర్లక్ష్యం. మాకెవరు చెబుతారు, మేమే, మాకంటే బైబిల్ ఎవరో తెలుసని నిర్లక్ష్యం. మందులే ఉన్నారు వాళ్ళు. మందులే ఉన్నందున వాటిని విశదపరచ కష్టం. వాస్తవాన్ని చెప్పటం కష్టం, వాస్తవాన్ని మీరు గ్రహించటం కష్టం, సత్యాన్ని మీరు తెలుసుకోవటం కష్టం, సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడటం కష్టం. ఎందుకంటే మీరు దాని విషయంలోకి వచ్చి మందులైపోయారు. ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లా, వాక్యాన్ని చూడరు. ఒక ఆయన అన్నాడు, ఎన్ని కాదు తమ్ముడు, ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నేను, యేసుక్రీస్తు వారు పుట్టాడంటవా పుట్టలేదంటవా, ఒకే ఒక మాట చెప్పు నాకు అంటున్నాడు. ఇప్పుడు నేను పుట్టాను అంటాను, ఆయన ఉద్దేశంలో. పుట్టాడు అన్నా అనుకోండి, అంటే ఆయన ఏమంటాడు, అయితే ఉన్నవాడు కాదుగా అంటాడు. లేదు ఉన్నవాడంటే భూమి మీద పుట్టలేదుగా అంటాడు. చూసి ఆ లాజిక్. అప్పుడు నేనేమన్నానంటే నీ వేసిన ప్రశ్న నేను మళ్ళీ ప్రశ్న అతను. ఇది కొన్ని ప్రశ్నలకి మనం జవాబు చెప్పకూడదు, కొన్ని ప్రశ్నలే సమాధానం. ఇప్పుడు అడుగుతున్నాను ఆయనకంటే నేను వేసాను, ఒక్కటే ఒక మాట అడుగుతున్నాను, నువ్వు కరెక్ట్గా చెప్పు నాకన్నా. ఏంటి చెప్పు అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రవక్త, యాజకుడా, సావుకుడా, గొర్రెపిల్ల, దేవుడా, దేవుడు కుమారుడా, ఏదైనా ఒకటి చెప్పు అట్లా అన్న. ఆయన యాజకుడు అని అనుకో, దేవుడు కుమారుడు కాదా అంట. దేవుడు కుమారుడు అని అనుకో, ప్రవక్త కాదట. అంటే కొన్ని ప్రశ్నలే సమాధానం. అడిగే వ్యక్తి ఎలాంటి వాడంటే, పరిశీలి శాస్త్రులు నువ్వు కాస్త మైండ్లో పెట్టుకోవాలి. కొంతమంది మనం అడిగేటప్పుడు అలాంటి దృష్టితో అడుగుతూ ఉంటారు మనల్ని. అలాంటి వాళ్ళకి మనం సమాధానం ఎలా చెప్పాలంటే, ప్రశ్నకి ప్రశ్న వేయాలి మనం సమాధానం. దాన్ని దాటిపోయా తర్వాత మాట్లాడదామని మనం. యేసుక్రీస్తు వారు పుట్టినవాడా లేదా ఉన్నవాడా? ఒక్క మాటతో చెప్పంటే, ఇప్పుడు ఉన్నవాడు అన్నాం అనుకోండి మనం, అయితే భూమి పుట్టలేదా, మనవాడు గర్భంలోంచి బయటికి రాలేదా అని ప్రశ్న వేస్తాం మనకంటనే. అవే అతి తెలివితేటలు, అంటే పనికి మాలిన తెలివితేటలు అయినా అడిగితే
పనికొచ్చే తెలివితేటలు కాదు అవి ఎక్కడ చూపించాలి? అవి ఎక్కడ చూపించాలంటే చూపించే వాళ్ళ దగ్గర చూపించాలి, అందరి దగ్గర చూపించకూడదు అలాంటి. ఇది మీకు అర్థమైతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి, వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుందో చదవాలి. 11 కంటిన్యూ చేసే 12 చదవండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా బోధించాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా సమాజంలో. యేసుక్రీస్తు ఉన్నవాడు నిత్యుడని మరలా బోధించాల్సి. ఇది బేసిక్ లెసన్ బైబిల్లో, ఫస్ట్ మాట ఇది. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి అంటే, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అంగీకరించాలి అంటే మొదటగా ఆయన ఏ స్థితిలో ఉంటే ఆయన దేవుడు కుమారుడు అనే చెప్పాలి మనం. మొదట్లో ఆయన ఏమై ఉన్నాడు, ఆ తర్వాత భూమి మీదకి ఏమై వచ్చాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమని పిలువబడ్డాడు, ఆ పిలువబడిన ఆయన నువ్వు విశ్వసించుతున్నావా అని చెప్పడం బేసిక్ పార్ట్ ఇది. అపోస్తులు ఎక్కడ చెప్పారా? ఇది అపోస్తులు చెప్పవటం ఏంటి? ఆది యందు వాక్యము దేవుడే ఉన్నాడు అనేది అపోస్తుడని అహోను గారు కాదా? సర్వాధికారి దేవుడే ఉన్నాడని చెప్పింది అపోస్తులైన పేతురు గారు, పౌలు గారు కాదా? పేతురు గారు చెప్పలేదా దేవుడని? యోధా గారు చెప్పలేదా దేవుడని? అపోస్తులందరూ దేవుడనే ప్రకటించారు. ఆ దేవుడనే ప్రకటించడంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము దేవుడు కాదంటలేదు కదా, మేము దేవుడే అంటున్నావు కదా, నిత్యుడని చెప్పారా అంటారు. నీకు కాస్త బుర్ర ఉంటే అర్థమైపోద్దు. దేవుడైన పదవిలో వాళ్ళు ఉన్నవాడు నిత్యుడని ప్రకటించారు. వాళ్ళు ఉన్నవాడనే ఆ దేవుడనే పదవిలో ఉన్నవాడు సర్వాధికారాన్ని దేవుడే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నిరంతరమై ఉన్నాడంటే, యుగయుగములై ఉన్నాడు అంటే నీకు అర్థం కాలేదు. అపోస్తులకు బాగానే అర్థమైంది ఈ విషయం. అందుకని ఈ నిత్యుడు ఉన్నవాడు అనే ఈ యేసుక్రీస్తు వారి నిత్యత్వ విషయంలో సంఘమని మనం ఖచ్చితంగా బలంగా నిలబడాల్సిన సమయం అనేది మనకి ఆసన్నమైనది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దీని విషయంలో మనంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఈ లేఖను అదే చెబుతుంది. మరలా మూలపాఠాల్లోకి వెళ్ళిపోతున్నారంట చాలామంది. మూలపాఠ కాలాన్ని బట్టి చూస్తే బోధకులే ఉండవలసిన వాళ్ళు. మేము ఫస్ట్ నిత్యుగా ఒప్పుకున్నామండి, ఉన్నవాడని ఒప్పుకున్నామండి. ఈ మధ్య కొన్ని లేఖనాలు చూస్తుంటే మేము కుమారుడు అనుకుంటున్నామండి, ఉన్నవాడు కాదనుకుంటున్నామండి. ఏ లేఖనాలు బట్టి ఉన్నవాడు కాదనుకుంటున్నావు? నా తండ్రి పాప పడక నేను వచ్చాను, ఆ లేఖనాన్ని బట్టా? నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చావు, ఆ లేఖనాన్ని బట్టా? నేనే నేను కని ఉన్నాను, ఆ లేఖనాన్ని బట్టా? ఈ లేఖనాలు నువ్వు చెప్పిన ఈ లేఖనాల బట్టి అయితే పరలోకంలో పుట్టినట్లేదే. అంటే బైబిలులో ఖచ్చితంగా మనం సందర్భానుసారముగా కాలాలుగా విభజిస్తేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఉన్నవాడైన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని మన కోసం వస్తే ఈరోజు మనమే ఆయన తగ్గిస్తున్నావంటే ఇంతకంటే పాపం భూమి మీద ఇంకేమైనా ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. ఇంతకంటే పాపం భూమి మీద ఇంకేమైనా ఉన్నదా? అందుకనే యూదా గారు చెబుతున్నాడు, మీరు బోధ విషయంలో మీరు పోరాడాలి. బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ మనకిది. మరొక మాట చూసుకుందామండి. యాహోను గారు రాసిన మొదటి పత్రిక చూడండి. యాహోను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని ఇంటిరు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది దీనికి చేత తెలుసుకొనుచున్నాము.
వారు మనలో నుండి బయలుదేరినారు కానీ వారు మన సంబంధులు కారు. ఇక్కడ ఎక్కడి నుంచి వీళ్ళు అబద్ధ బోధకులు ప్రారంభమయ్యారు? మొదటి శతాబ్దంలోనే, మొదటి సంఘములోనే, అపోస్తుల బోధలోనే ఆ బోధని మర్చిపోయి ఆ బోధ ప్రకారం బ్రతకలేక ఆ బోధను విడిచి బయటికి వెళ్ళిన వాళ్ళే అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు. ఒక సహోదరుడు ఉన్నాడు, మనకు తెలిసిన సహోదరు, పేరు చెప్పని అవసరం లేదు. మనకు తెలిసిన సేవకుడి దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? ఉన్నవాడని, నిత్యుడని, దేవుడని, సంకల్పం ప్రకారం కుమారుడుగా భూమి మీదకి వచ్చిందని, ప్రాణం పెట్టాడని, మరి ఆయన విశ్వాసం ఉంచితే మనం తిరిగి మృతుల్లోంచి తండ్రి దేవుడు మనల్ని కూడా ప్రభువులే లేపుతాడని, అవన్నీ లేఖనాల ప్రకారంగా రక్షణ పొందాడు. పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇంచుమించుగా 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు ఇంచుమించుగా. ఇప్పుడు మరలా అతనికి డౌట్ వచ్చిందంట. ఉన్నవాడు కాదేమోనన్నా, నాకు డౌట్ వస్తుందన్న, కుమారుడు అనుకుంటున్నానన్నా, అంటే భూమి మీద పుట్టాడు అనుకుంటున్నానన్నా, లేదా పరలోకంలో పుట్టాడు అనుకుంటున్నానా అంటే, పుట్టినోడు దేవుడు ఎట్ట అవుతాడు అసలుకి? పుట్టినోడు దేవుడు చిన్న లాజిక్ నీకు అర్థం కాలేదు కదా. పుట్టిన వ్యక్తి దేవుడు అవుతాడా? పుట్టించినోడు దేవుడు అవుతాడా? పుట్టిన వ్యక్తి దేవుడు అవుతాడా? అంటే ఈ అబద్ధ బోధ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మొదటి శతాబ్దం, మొదటి సంఘంలో నుంచి ప్రారంభమైంది. ఇది కొత్త ఏం కాదు. మనలో నుండి కొంత బయలుదేరిపోవటం అనేది కొత్త ఏం కాదు. అందుకనే అపోస్తులు సంఘాన్ని దృఢమైన విశ్వాసంతో బలపరుస్తున్నారు. వాళ్ళు మీరు జీవవాక్యం విషయంలో మీరు గట్టిగా నిలబడాలి. ఏమనిస్తున్న స్టేట్మెంట్? యాహోను గారు మొదటి అధ్యాయము, యాహోను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూడండి మీరు ఒకసారి. యాహోను గారు రాసిన జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో, కనులార ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొన. అంత తేలిగ్గా వాళ్ళు అపోస్తులు ప్రభువుని వెంబడించిన వాళ్ళు. అపోస్తులు అంత తేలిగ్గా ప్రభువుని వెంబడించిన వాళ్ళు. చూశారు, ఆయన విధానం చూశారు, ఆయన ప్రవర్తన చూశారు, ఆయన భాష చూశారు, ఆయన నడవడిక చూశారు, ఆయన బోధ చూశారు, అవన్నీ చూశారు వాళ్ళు. మా చేతులు దేనిని తాకి చూసి నీవు అది నీకు తెలియజేయుచున్నాము. ఏమండి, ఇది అపోస్తులు ఇస్తున్న స్టేట్మెంట్. అది అపోస్తులు యాహోను గారు ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు యాహోను గారి కంటే గొప్పలు బయలుదేరారండి. ఇప్పుడు యాహోను గారి కంటే గొప్పలు బయలుదేరుతున్నారు. ఆ గొప్పల్లో కొంతమంది గొప్పవాళ్ళు అంటారు యేసుక్రీస్తు దేవుడు కాదండి అని. యాహోను గారి కంటే గొప్పలు కొంతమంది బయలుదేరారండి. ఆ గొప్పలు మరో గొప్పలు అంటారు యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అని. మరి ఆ గొప్పలు కొంతమంది అంటారు పుట్టినవాడు అండి అని. ఆ గొప్పలు మరికొంతమంది గొప్పవాళ్ళు అంటారు మధ్యలో వచ్చిన వాడని అంటారు. మరికొంతమంది గొప్పవాళ్ళు అంటారు యేసుక్రీస్తు వారు అనేది ఒక పాత్రేనండి, లేదా ఒక ప్రవక్తేనండి, లేదా ఒక యాజకుడండి. ఎవరిలంతా? యాహోను గారి కంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే యాహోను గారికి కూడా తెలియాలా, వీళ్ళకి తెలిసిన మర్మాలు, వీళ్ళకి తెలిసిన బోధ, వీళ్ళు చేసిన పరిశోధన యాహోను గారికి కూడా తెలియాలా. పాపం ఏం చేస్తాం, ఆయన కన్న వాటిని, ఇన్న వాటిని, తాగిన వాటిని, చూసినట్లు మొత్తం ఆయన చెప్పాడు. వీళ్ళు ఏం తాగలా, ఏం చూడాలా, ఏం పట్టుకోవాలా, ఏది నిదానించాలా, కానీ వీళ్ళు మొత్తం నిజాలు చెప్పేది అని భ్రమపడుతూ, భ్రమలో బ్రతుకుతూ సంఘాలను భయంకరమైన స్థితికి ఎడసుకెళ్తున్నారు చాలామంది. అలాంటి పరిస్థితి మనకు రాదు, రాకూడదు. అందుకనే సత్యవాక్యం విషయంలో మనం ఎలా ఉండాలంటే దృఢమైన విశ్వాసంతో ఉండాలి. అపోస్తుల బోధ ఏంటి? అపోస్తుల బోధ ఆది యందు దేవుడే ఉన్నవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఏంటి అపోస్తుల బోధ? సర్వాధికారి అయిన దేవుడే ఉన్నాడు, నిరంతర సూత్రారుడే ఉన్నాడు, ఆయన ఉన్నవాడే ఉన్నాడు. ఇది అపోస్తుల బోధ. శరీరధారిగా భూమి మీద సంకల్పం ప్రకారము కుమారుడుగా పని నిమిత్తము కుమారుడుగా మరి తాను తగ్గించుకొని పిలువబడ్డాడు.
ఇది అపోస్తలుల బోధ. దీనిలో సంఘం మెలకుగా ఉండాలి, దీనిలో సంఘం బలంగా ఉండాలి. దీని విషయంలో సంఘం దృఢంగా విశ్వాసంతో మనం ఉండాలి. వచ్చేవారు మిగతా భాగాన్ని మనం ఆలోచిద్దాన్ని ప్రార్థన చేసుకున్నాం, తలంచుకున్నాం. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త అయిన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, నా తండ్రి నీ కుమారుడు ఉన్నవాడు నిత్యుడు అనేది లేఖనాల సారాంశంతో నా తండ్రి ఆనాడు అపోస్తులు నీ బిడ్డలు ప్రకటించి ఉన్నారు. ఆ తర్వాత మొదటి శతాబ్ద సంఘం కూడా ప్రకటించి ఉన్నది. మరి ఈ తరంలో నా తండ్రి మాకిచ్చి నీ గొప్ప దరిద్రం బట్టి నీకే స్థుతులు చెల్లించుకుంటూ, చెప్పబడి నీ మాట్లాడి బిడ్డల హృదయాల 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించడానికి దయలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థిస్తూ, ఈ వాక్యం 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా అభివృద్ధి పొందడానికి కృప చూపిస్తూ, నీ సత్యవాక్యం ముందు నిరంతరముగా మరణమంత వరకు నమ్మకంగా జీవించే వాళ్ళని మేము ఉండడానికి కృప చూపిస్తారని ప్రార్థిస్తూ, వచ్చిన బిడ్డలందరం బట్టి మరొకసారి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.